సార్ ఏంటి సార్ కూటమి ప్రభుత్వం పాలన ఇప్పటికే ఏడాది కాలం పూర్తయింది. మరి ఏడాది కాలంలో వాళ్ళంతా సుభిక్షంగా చేశామని గడప గడప ప్రోగ్రాలు కూడా కొన్ని కొన్ని చోట్ల కండక్ట్ చేస్తున్నారు. అంటే అందరూ కాదు, కొంతమంది ఎమ్మెల్యేలు గడప గడపలకు వస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వ పాలన గురించి చెప్పాలంటే ఈ సంవత్సర కాలం వ్యవధిలో ఎలా కొనసాగుతుందంటారు? ఏం బాగోలేదు. సంవత్సరం కాలంలో పరిపాలన బాగోలే. పరిపాలన బాగోలేదు. చేసిన హామీలకి చేసేదానికి పొంతం లేదు. ఒక పెన్షన్ తప్పితేను కథం పథకాలు ఏది కూడా అమలు చేయకుండా నేను చేశానని చెబుతున్నాడు. 10 మీటింగులు అన్నీ అమలు చేశాను అని చెబుతున్నాడు. పచ్చాబద్ధం. మళ్ళీ పచ్చాబద్ధం చేశామని అబద్ధమే మరి. కాదండి, సూపర్ 6 అన్నీ వచ్చేసాయి, రాలేదన్న వాళ్ళకి నేలకు మద్దం అంటున్నాడు కదా. అదే ఇప్పుడు ఎవరి మందమో 5 సంవత్సరాలు పోయినా ఎవరిది మందమో ఎవరిది కోసం చూపిస్తారు కదా జనం. నువ్వు మందం అంటాం కాదుగా, జనమే చూపిస్తారుగా. జనమే చూపిస్తారంట. పరిపాలన బాగున్నప్పుడు ఎవరినైనా దేశం కోళ్ళని వెళ్తారు. నువ్వు బాగా పరిపాలన చేస్తే బాగానే ఉంచుతారు, లేదా ఇంకో పార్టీని ఎక్కిస్తారు. అంటే అన్న మాట ప్రకారం ఆ అమ్మఒడి అనేదాన్ని, అంటే తల్లికి వందనం ఉంది కదా, ఎంతమంది ఉంటే అంతమందికి వేసామని చెప్తున్నారు కదండి. ఎక్కడ వేసాడు? 20 లక్షల మందికి వేయలేదంట. ఇంకా అందరికి వేసామని చెబుతున్నాడు. అందులో మా మనరాలు ఉంది, అమ్మఒడి రాలా. ఇంతకుముందు వచ్చేది. అంటే ఎంతమంది రాలేదంటే 20 లక్షల మంది రాలేదండి. కొత్తగా కొంతమంది విద్యార్థులు జారుతారుగా, ఏటాట జారుతుంటారు కదా, ఎట్టగానే 20 లక్షల మందికి రాలేదు అని అంటున్నారు. నేను మొత్తానికి వేసాను అమ్మఒడి అని చెబుతున్నాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన 3000 పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది, నేను అధికారంలోకి రాగానే సంవత్సర కాలం వ్యవధిలోనే 4000 పెన్షన్ ఇచ్చానని చెప్తున్నాడు కదండి. మరి 4,000 అంతకుముందు ఇచ్చిన 3,000గా 3,000 నువ్వు ఒక 1000 పెంచావు, 3,500 1000 పెంచావు. 3,250 ఇచ్చాడు జగన్. క్రమక్రమంగా పెంచుతా అన్నాడు. మళ్ళీ 4,000కి నువ్వు 750 పెంచావు. నువ్వు 4,000 ఆడిచ్చా, నువ్వు ఇచ్చిన 1000 రూపాయలేగా. నీ అధికారం 1000 రూపాయలేగా నువ్వు ఇచ్చింది. జగన్ వచ్చినాక 3,200 చేసింది, 250 చేసింది. ఇటుంటాయి బడాయి మాటలు. అలా ఉంటాయి అంటారు. ఇంకా మరి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి డబ్బులు అన్నారు, 1500. అసలు ఊసే లేదు. ఉచిత బస్సు అన్నారు. ఏది వేసాడా? నువ్వు ఎక్కావు ఇప్పుడు ఉసు బస్సు? నువ్వు చెప్పి ఎక్కావా? నేను ఎక్కలేదు. మహిళలకు అన్నారు కదా. మహిళలు మీ భార్య ఎక్కిందా? పెళ్ళైంది అవ్వలేదు. మీ అక్క ఎక్కిందా? మరి వేయలేదుగా. దాని ఇప్పుడు నెల నుంచి అవుతున్నాడు. ఉచిత పథకం సర్వే చేస్తున్నాడు అంట. ఎట్ట వేయాలి ఏందనే దానికోసం సర్వేలు ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలానే సర్వేలు చేశారా పథకాలు వేయడానికి? ఆయన అనుకున్నది అధికారంలో రాగానే చేశాడు కొన్ని పథకాలు. అయినా కొంతమందికి ప్రజలు బాగోలేదు. ఏదైనా ఎగుతాడంతా కొంతమందికి మంచి కూడా చెడు ఉంటుంది. ఓకే.